సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పటికీ క్షేమంగానే ఉంటారు. మనం ఆరాధించే దేవుడు క్షేమాధారుడైన దేవుడు కదా. నిన్నటి దినాన మీ ఆత్మీయ జీవితం, ఆత్మీయ యాత్ర ఎలా సాగింది? దేవునికి సంతోషకరంగా బ్రతికారా? దేవుని మనసు గెలుచుకునేటట్లుగా ఓ మంచి ఆత్మీయ జీవితం ప్రభు కొరకు చేయగలిగారా? చేయగలిగితే ప్రైజ్ గాడ్. ఒకవేళ చేయలేకపోతే మనస్సాక్షి ఎక్కడో దేవుని సంతోషపెట్టేటట్టుగా బ్రతకట్లేదు అని నేరారోపణ చేస్తే కనీసం ఈరోజైనా బలం తెచ్చుకో, ప్రభు కొరకు నిలవబడు. మన విశ్వాస యాత్రలో ఆయన సంతోషపరిచే జీవితం జీవించడానికి మించిన ఆనందదాయకమైనది, ఉన్నతమైన లక్ష్యం అంతకు మించి మన ఆధ్యాత్మిక జీవితంలో ఏముంది? ప్రతిరోజు ఉదయం 5 గంటలకి షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేయబడుతుంది. మీరందరూ చూస్తున్నారు కదూ. అనేక మంది గడిచిన 2 దినాలు అందించిన వర్తమానాలు విని, అన్నయ్య దేవుడు మన పక్షాన లేచి నిలవబడతాడని, ఆయన నిలవబడితే ఏం జరుగుతుందో మీరు చెప్పిన వర్తమానం మా హృదయాలను ధైర్యపరిచింది. మేము బలపడ్డాం. ఇలా ప్రతిరోజు షార్ట్ మెసేజ్లు మీరు అప్లోడ్ చేయండి అని ఎంతోమంది ప్రోత్సహిస్తూ కామెంట్స్ రూపంలో, ఫోన్ల రూపంలో మీ సంతోషాన్ని మాకు తెలియచేస్తున్నందుకు మా నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అవును, మర్చిపోయాను ఒక విషయం అడగటం. ఈరోజు ఉదయం లేచి కనీసం ఒక పావు గంట అన్నా ప్రభు సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేసుకోగలిగారా? చేసుకోలేదు కదూ. ఒకవేళ చేసుకోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని మీ దినచర్యను ప్రారంభించగలరని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఈరోజు లేఖన భాగాన్ని మనం ధ్యానించుదాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాయబడి ఉంది. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. ప్రైజ్ గాడ్. యోబు తనున్న కాలంలో ఆశలు కోల్పోయిన వారు తన దగ్గరకు వస్తే ఆశలు అడుగంటిన స్థితిలో ఉన్న వాళ్ళను చూసి యోబు చిరునవ్వు నవ్వుతూ వారి పట్ల దయ చూపినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ఓ రకంగా ఈ స్థలంలో యోబు మనం ఆరాధించే ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ మాట వింటున్న నీ జీవితంలో బ్రతుకు మీద ఆశలు కోల్పోయావా? నా సంసారం బాగుపడుతుంది అనే ఆశ లేక ఎంత ప్రార్థన చేసినా నా బ్రతుకింతేలే, ఎంత కష్టపడి ఉద్యోగం చేసినా నా జీవితం ఇంతేలే, నేను ఎన్ని బుద్ధి మాటలు చెప్పినా నా భర్త మారడలే, నా ఆరోగ్య స్థితి ఇంతేలే, నా ఆర్థిక స్థితిగతులు ఇంతేలే, ఎన్నిసార్లు నేను దేవుని వాక్యం విన్నా నా ఆత్మీయ స్థితి ఇంతేలే, పడుతూ లేస్తూ ఇలాగే నా విశ్వాస జీవితం సాగిపోతుంది, అసలు నా బ్రతుకు మీద నాకు ఆశ లేదు అని ఆశలు కోల్పోయి ఆశారహితుడిగా ఉన్నావు కదూ. తమ్ముడు, చెల్లి, నీ వైపు యేసయ్య దయగా చూస్తున్నాడు. నీ వైపు యేసయ్య దయగా చూస్తున్నాడు. బైబిల్లో ఆశలు కోల్పోయిన భక్తులు అనేక మంది ఉన్నారు. వారిలో శారమ తల్లి ఒకటి. అబ్రహామయ్యతో కలిసి ఫిలిస్తీ దేశంలో వారు కాపురం ఉన్నప్పుడు ఫిలిస్తీ దేశ సర్దారు శారమ తల్లి మీద కన్నేసి శారమ తల్లిని బలవంతంగా తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ రాత్రి తన ఇంట్లో బంధించాడు. ఆమెను చెరపాలని, ఆమెను అనుభవించాలని. ఈ చిత్రం తెలుసా? శారమ తల్లి కూడా అనుకుంది, ఈ దేశంలో నన్ను విడిపించేది ఎవరు? నన్ను బంధించింది దేశాన్ని ఏలుబడి చేసే రాజే నన్ను బంధించి ఈ చెరలో ఉంచితే రాజు కంటే దేశంలో బలవంతుడెవరు? ఇక
ఈ చెరలో నుంచి నేను బయటికి రాలేను, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని శారా తల్లికి తన బ్రతుకు మీద ఆశలు కోల్పోయింది. తన భర్త ముఖం చూస్తాను అని తను అనుకోలేదు. ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో కూడా రోగం అనే చెరలో పడిపోయి ఇక అయిపోయింది నా పని, నా భర్త ముఖం చూడలేను, ఈ హాస్పిటల్లోనే నా ప్రాణం విడుస్తాను, ఆశను కోల్పోయి చెరలో అల్లాడిపోతున్నావా? తమ్ముడు, చెల్లి, అన్నా, ఓ ప్రియ తల్లి, ఒకసారి చూడు, నీ వైపు యేసయ్య దయగా చూస్తున్నాడు. ఆశ లేని బిడ్డ, నీవు అనుకున్నట్లుగా అట్లా ఏం జరగదు. చిరునవ్వు నవ్వుతున్నాడు నీ వైపు చూసి. శారా తల్లి ఇక నాకు ఆశ లేదు అని అనుకుంటూ ఉండగా, ఆశ లేని బ్రతుకులో దేవుడే కదా ఆశాజ్యోతి. ఆ ఆశాజ్యోతి అయిన దేవుడు ఎవ్వరూ క్రియ చేయలేని రాత్రి అబీమెలెకులో ప్రవేశించి కల ద్వారా మాట్లాడి అతని గుండెల్లో భయాన్ని పుట్టించి, ఏ అబీమెలెకైతే శారమ తల్లిని అనుభవించాలని చెరలోకి తీసుకొచ్చాడో, ఏ మనిషి ప్రమేయం లేకుండానే అదే అబీమెలెకు శారమను చెరలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా, ఆశ కోల్పోయేవేమో కొన్ని సంఖ్యల మధ్యలో ఉండి, పేదరికపు సంఖ్యల మధ్యలో ఉండి, పాపపు సంఖ్యల మధ్యలో ఉండి, అసమాధానపు సంఖ్యల మధ్యలో ఉండి, ఏ సంఖ్యల మధ్యలో ఉండి ఆశను కోల్పోయి నేను చస్తే బాగుండు, నన్ను ఎవరూ విడిపించలేరు అని ఒకవేళ అనుకుంటున్నావేమో, ఆశలు లేని నీ బ్రతుకులో దేవుడే నీ ఆశాజ్యోతి. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బ్రతుకు మీద ఆశను కోల్పోయిన ఓ యవ్వనురాలు, అదే తల్లి ఎస్తేర్. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది, తండ్రిని కోల్పోయింది. అనాథ బిడ్డ. తన బ్రతుకు మీద తనకు ఆశ లేదు. ఏదో బ్రతుకుతున్నాను అంటే బ్రతుకుతున్నాను అన్నట్లుగా తన జీవితాన్ని ఆ బిడ్డ కొనసాగిస్తూ ఉంది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా, జీవితంలో నువ్వెవరిని కోల్పోయి బ్రతుకు మీద ఆశలు కోల్పోయి దేవుని సన్నిధిలో కుమిలి కుమిలి ఏడుస్తున్నావు? భర్తను కోల్పోయావా? పిల్లలను కోల్పోయావా? భార్యను కోల్పోయి ఒంటరివాడివైపోయావా? చక్కటి ఉద్యోగాన్ని కోల్పోయి జీవనాధారం కోల్పోయి ఆశారహితుడిగా మిగిలిపోయావా? ఆ ఆశలు లేని స్థితిలోనే రాజు ఎదుటికి వెళ్ళింది. బైబిల్లో రాయబడిన మాట మీరు ఎరుగుదురు కదా. ఎంతోమంది కన్యలు, ఎంతోమంది కన్యకులు ఆ షోషాను కోటలో అడుగు పెట్టారు. కానీ విచిత్రం, ఎస్తేరును చూడటంతో రాజు హృదయంలో దయ పుట్టిందట. అద్భుతం. తల్లి తండ్రి అందరినీ కోల్పోయి అనాథగా ఏకాకిగా మిగిలిన ఎస్తేరును చూసినప్పుడు రాజుకి ఎట్లా దయ పుట్టిందో నమ్ముతావా? ఈరోజు యేసయ్య నీ వైపు దయగా చూస్తున్నాడు. కోల్పోయిన నీ వైపు వాత్సల్యంగా చూస్తూ ఉన్నాడు. చిరునవ్వు నవ్వుతున్నాడు. ఎక్కడ కోల్పోయావో అక్కడే తిరిగి సమస్తము పొందుకునేటట్లుగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. మూడవదిగా అపోస్తులుడైన పౌలు వారు. ఒక ఉద్దేశ ప్రకారం దేవుడు పౌలుని రోమా పట్టణానికి సముద్ర ప్రయాణం గుండా తీసుకొని వెళ్తున్నాడు. భయంకరమైన అలజడులు, తుఫాను, కెరటాలు. ఆ కెరటాల తాకిడికి బ్రతుకుతాము అనే ఆశ వాళ్ళకు లేదు. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు ఛేదించాలి, సాధించాలి అని నువ్వు ప్రయాణం అవుతూ ఉంటుండగా నీ విశ్వాస యాత్రలో పెను తుఫానులు లేచాయా? హలలు లేచాయా? కెరటాలు లేచాయా? అయ్యో, నా విశ్వాసం వాడ బ్రద్దలైపోతుంది, నట్టనడి సముద్రాన నా కుటుంబం మునిగిపోబోతుంది, నాకు ఆశలు లేవు అని అల్లాడిపోతున్నావా? ఒకప్పుడు పౌలు వారి కూడా అదే మాట అన్నారు. చూడండి, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 21వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా పోయెను. ప్రాణములతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా పోయెను. పోయెను. 2 దినములు
ఆశ బొత్తిగా పోయిందట. సూర్యుడు చంద్రుడు 14 రోజులు కనపడలా. పెద్ద గాలి వారి మీద కొట్టిందట. ప్రాణంతో తప్పించుకుంటాం అన్న ఆశ అతనికి లేకుండా అయిపోయిందట. ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితం కూడా ప్రాణంతో బ్రతుకుతాను అనే ఆశ నీకు లేదా? నేను ఆత్మహత్య చేసుకుంటే బాగుండు, ఎంతకాలం ఈ కష్టాలు అనుభవించాలి, ఎంతకాలం ఈ నెమ్మది లేని స్థితిని అనుభవించాలని కన్నీటిమయంగా ఒకవేళ అల్లాడిపోతూ ఏడుస్తున్నావా? దయగా దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నువ్వు భయపడినట్లుగా ఏం జరగదు. ఇక్కడ పౌలుతో దేవుడు మాట్లాడుతూ 2 విలువైన మాటలు అంటాడు. నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నదని నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడని నాతో చెప్పాను. ఆమేన్. విన్నారా ఈ మాట? గడిచిన రాత్రి దూత నా ఎదుట నిలిచి, నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా తమ్ముడు? నువ్వు సేవించే నీ దేవుడు ఎవరో తెలుసా? రాత్రి వేళ యందు నీ ప్రక్కన నిలిచేవాడు. రాత్రి బ్రతుకంతా చీకటిమయంగా మారిపోయిన ఆ గాఢాంధకార రాత్రి, బ్రతుకు చీకటిమయమైనప్పుడు అందరూ విడిచిపెట్టి నిన్ను ఒంటరివాణ్ణి చేశారా? ప్రజలంతా నిన్ను ఒంటరివాణ్ణి చేస్తే నీవు ఆరాధించే దేవుడు నీ జంటగా ఆయన నీ ప్రక్కన నిలవబడ్డాడు. దేవుడు అంటాడు, పౌలా నీకే హాని కలగదు, నీ తల వెంట్రుక కూడా రాలదు. నీకు మాత్రమే కాదు, నీతో పాటు ఓడలో 276 మంది ఉన్నారు కదా. ఈ 276 మందిలో ఏ ఒక్కరికి ఏ హాని కలగదు, నేను క్షేమంగా తీసుకొని వెళ్తాను అని పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఆశారహితుడు అయ్యావా? దేవుడు దయగా నీ వైపు చూస్తున్నాడు. నువ్వు భయపడినట్లుగా ఏం జరగదులే అని నేను చూసి చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. అద్భుతం చూడండి. పౌలు తనను గూర్చి అంటాడు, నేను ఎవనిని సేవించుచున్నానో, నేను ఎవని వాడనో. ఒకసారి చూడు, నేను ఎవనిని సేవించుచున్నానో, నేను ఎవని వాడనో. ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, మనం దేవుని వారిగా బ్రతుకుదాం, సాతాను వారిగా బ్రతకొద్దు, లోకస్తులుగా బ్రతకొద్దు, అపవాది వారిగా బ్రతకొద్దు. దావీదు భక్తుడు అంటాడు కదా, యెహోవా నేను నీ వాడను. ప్రైజ్ గాడ్. చూడండి అన్నమాట, యెహోవా నేను నీ వాడను. తమ్ముడు, ఈ దినమంతా దేవుని వారిగా బ్రతుకుదాం. ఆశలు అడిగంటిన నీ జీవితంలో దేవుడే నీ ఆశా జ్యోతి, నీ ఆశలు చిగురింపచేసి కోరిన రేవుకి దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోనండి. దేవా, ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఎందరైతే బ్రతుకు మీద ఆశ కోల్పోయారో వారందరి ఆశా జ్యోతిగా మీరుండి వారి ఆశలు తీర్చండి నాయన, వారి ఆశలు తీర్చండి. ఈ దినం వారి కుటుంబాలన్నిటినీ మీ రక్తపు కంచెలో దాయండి. దుష్టుడు బిడ్డలను ముట్టకూడదయ్యా. యేసు నామం పేరిట ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచినట్లుగా ఈ బిడ్డల ఆశలు యేసు నామంలో మీరు తీర్చుదురుగాక, వారి కోరికలు మీరు తృప్తిపరచుదురుగాక. యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఉదయం కలుసుకుందాం రేపు.